నీకోసమే వెయిట్ చేస్తున్నాను అక్షర. కనకం గారు, త్వరగా ఆ పిన్ ఏంటో చెప్పండి. ఏం పిన్ అక్షర? విజయవాడ పిన్ కోడా? అది కూడా తెలియకుండానే కలెక్టర్ అయిపోయావా? అది తెలుసుకోవడానికి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చావా? ఏంటక్షర? నాకంతా తెలుసు, మర్యాదగా చెప్పండి. తెలుసుకోవాలనే కదా అక్షర క్లూ ఇచ్చింది. ఈ పెయిన్ నీలో చూడాలనే కదా ఇక్కడికి రప్పించింది. సరే, మా అమ్మ అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. తనని బతికించుకోవాలి. తొందరగా అదేంటో దయచేసి చెప్పండి ప్లీజ్. అబ్బో, అక్షర కూడా బతిమలాడుతుందా? సమయం వృధా చేయకండి కనకం గారు. అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది. మీరొకరి ప్రాణాలు తీయాలనుకోవడమే చాలా తప్పు. దాని గురించి నేనేం మాట్లాడడం లేదు. దయచేసి త్వరగా చెప్పండి. ఎందుకిప్పుడు అరుస్తున్నావు? కూల్ అక్షర, కూల్. ఒకవేళ నేను చేసింది తప్పు అని ఏం చేస్తావు? పోలీస్ కేసు పెడతావా? వెళ్ళి పెట్టుకో. ఇదంతా తేలడానికి సంవత్సరం పడుతుంది. ఈలోపు మీ అమ్ముంటుందా? కనకం గారు, మా అమ్మని కాపాడుకోవాలి. చెప్పండి. ఓకే, చెప్తా. ముందు నేను చెప్పింది చెయ్యి, అప్పుడు చెప్తా. ఏంటో చెప్పండి. అదే, నా కూతురికి నా కళ్ల ముందే పెళ్లి చేసి తీసుకెళ్లి కాపురం పెట్టించావు కదా. ఇప్పుడు నీ చేతులతోనే, వింటున్నావా అక్షర? ఇప్పుడు నీ చేతులతోనే నా కూతురి మెళ్ళో నీ తమ్ముడు కట్టిన తాళిని తెంచి నీ తమ్ముడి చేత విడాకులిప్పించి ఆ డివోర్స్ పేపర్స్ తీసుకురా. అప్పుడు పిన్ చెప్తాను. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అలాంటి వాళ్ళని విడగొట్టమంటున్నారా? ఏం తల్లి మీరు? మీ కూతురి ఆనందం కన్నా మీకు మీ పగలు, పంతాలు, పట్టింపులే ముఖ్యమా? ఇప్పుడు టైం వేస్ట్ చేస్తుంది నువ్వక్షరా. చెప్పింది చేయడం అవుతుందా లేదా? అది అయ్యే పని కాదు కనకం గారు. అయితే పిన్ చెప్పడం కుదరదు అక్షర్ గారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday, Bujji. Happy birthday, Chinni. ఫ్రెండ్స్ అందరికి కేక్ పంచుస్తాం. సరే. చూపించవక్షరా ఆ దుర్గమ్మ దయ్య. నువ్వు లేకపోతే నేనివాళ లేకపోయేదాన్ని. అలా అనకమ్మా, నువ్వు నిండు నూరేళ్ళు ఉంటావు. ఆ నమ్మకాన్ని కలిగించేదే నువ్వమ్మా. జన్మ జన్మలకి నువ్వే నా బిడ్డగా పుట్టాలి.
రాధమ్మా, నువ్విలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా అండి? మరి కాదా? ఆ మాట ఎలా అంటావ్? అలా కాదు రాదమ్మా. ప్రతి జన్మలోనూ అక్షర నీకే బిడ్డగా పుడితే అప్పుడు నేనేం కావాలి ఇస్తాను. ఆ పిలుపుని జీవితాంతం పిలిపించుకుంటాను. సరే బుజ్జమ్మ గారు, అక్షర మీకు కూతురైతే నాకు కొడుకుగా అరవింద్ బాబు కావాలి. ఎందుకో అదే చెప్తాను. నేను అక్షరని కలెక్టర్ని చేశానని అందరూ నన్ను పొగుడుతారు. కాని నిజానికి అక్షరని కలెక్టర్ని చేసింది నా అల్లుడు అరవింద్. నేను కష్టపడి చదివించాను అంతే. నా కలని, తన ఆశయాన్ని సాకారం చేసింది మాత్రం ముమ్మాటికి బాబే. ఒక మొక్క పెరిగి చెట్టయ్యి తీపి ఫలాలను అందిస్తుంది అంటే దానికి కనిపించే నీరు వెలుతురుతో పాటు కనిపించని గాలి కూడా ఎంతో ముఖ్యం. ఆ కనిపించని శక్తే నా అల్లుడు. అలా ఎవ్వరికీ తెలియకుండా వెనకుండి కష్టపడేవాడే నా అల్లుడు. వారి వల్లే అక్షరకి ఈ స్థాయి వచ్చిందని చెప్పుకోవడానికి నేనెంతో గర్వపడుతున్నాను. నిజంగా అక్షర మీకు కూతురుగా పుడితే బాబు నాకు కొడుకుగా పుట్టాలని మనస్ఫూర్తిగా దుర్గమ్మని కోరుకుంటున్నాను. మొదట్లో మాత్రం మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను బాబు. రావణాసురుడి లాంటి కఠినుడి ఇంటికి నా కూతురు వెళ్ళిందే అని బాధపడ్డాను. కానీ రాముడు లాంటి వ్యక్తికి నా కూతురు భార్య అయిందని తెలిసి ఇక నా ఆనందానికి అవతుల్లేవు. ఇంకా మీ గురించి ఏం చెప్పను బాబు. ఏంటత్తయ్య, నేనేం చేశాను? మనస్ఫూర్తిగా అక్షరాన్ని ఇష్టపడ్డాను. భర్తగా నా బాధ్యత, తన కలను నెరవేర్చాను. అదే కదా చేశాను. ఎవరన్నా చేయాలి కదా. మీరిక్కడున్నారేంటి? దేనికొచ్చావు? మిమ్మల్నే. ఇక్కడ మీకేం పని? దుర్గ వాళ్ళ అమ్మగారు చనిపోయారని తెలిసిందమ్మా. మా చుట్టాలమ్మాయినే ఇచ్చాం కదా, అందుకే చూడ్డానికి వచ్చాం. మరి వచ్చిన వాడివి రాకుండా అక్కడే ఉన్నావేంటి? ఏం లేదు, మీరున్నారు కదా, చూస్తే మళ్ళీ ఇలానే చిన్న సీన్ని పెద్ద సీన్ చేస్తారని మీరెళ్ళే కొద్దామని ఆగాం అంతే. మీ అమ్మతోడు అంతే అల్లుడు. అది కాక వీళ్ళు అదేదో దయ్యాలు భూతాలు అంటుంటే భయం వేసి ఉండిపోయాం. నిజమే సార్, మా ఊరిని దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. ఊరిని వల్లకాడు చేసే వరకు వదలవు. అమ్మో, చావడం కన్నా బతుకుంటే బలిసాకు తినైనా బతకచ్చని వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోండి, మేము వెళ్ళిపోతాం. ఎవ్వరూ వెళ్ళక్కర్లేదని చెప్తున్నాం కదా. కలెక్టర్ గారు,
ఇక్కడే ఉండి చావమంటారా చెప్పండి? ఇక ఒక్క ప్రాణం కూడా పోదు అని చెప్తున్నాను. దయ్యాలు వస్తున్నవి రాత్రనే కదా అంటున్నారు. ఈ రోజు రాత్రికి మేం కూడా వస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. దెయ్యాలే లేవని నిరూపిస్తాం. మీ భయాన్ని మేం పోగొడతాం. ఎవ్వరూ ఊరొదిలి వెళ్ళొద్దు. ఈ ఒక్క రోజు ఒక్క అవకాశం ఇవ్వండి. అయినా మీ ఊరిని మీరు విడిచి వెళ్ళిపోవడం ఏంటి? మమ్మల్ని నమ్మండి. అలాగే కలెక్టర్ అమ్మా. ఉక్కులా ఉండేవారు పోయారంటే నమ్మలేకపోతున్నాం. అవునయ్యా, నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. మీ అమ్మ తోడు. బాబాయ్, ఇంకెవరన్నా రావాలా? వాళ్ళ చెల్లెలు రావాలండి. దుర్గా, వాళ్ళు రాగానే కార్యక్రమాలు చేసి మరో ప్రాణాన్ని పోకుండా కాపాడదాం. రాత్రికి మేము వస్తాం. ఈ నష్టం పూడ్చలే. భూపతిని అక్కడ చూస్తుంటే అనుమానంగా ఉందండి. నాకు అదే అనుమానంగా ఉంది అక్షర. వెళ్తాంగా. ఈ రోజు అసలు నిజం ఏంటో తేలుద్దాం. ఏమండి శృతి, ఒకసారి కారు ఆపండి. శృతి, మీరా? నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళానక్షరా. నిన్నంతా ఆయన కొంట్లో బాలేదు. త్వరగా కోలుకోవాలని గుడికెళ్ళొస్తున్నాను. ఇప్పుడు ఇంటికే వెళ్తున్నాను. మేము వస్తాం పద. పర్లేదు, మీరు వెళ్ళండి బావగారు. నేను నడిచేస్తాను. అక్కడికే వస్తున్నామంటున్నాంగా. నువ్వు నడిచి రావడం ఎందుకు? రా. ఏమండి, లోపల డబ్బులు అలా పెట్టేశారేంటి? బీర్వాలో పెట్టి లాక్ చేసుకోండి. ఇందాక దేనికో తీసి మర్చిపోయానులే. నువ్వే బీరువాలో పెట్టే. నేను ముట్టుకోనండి. నాకు ఏ ఆశ లేకుండా నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నాకు దురాశ రాకూడదు. సరే, నేను పెట్టుకుంటాలే. కొంచెం వాటర్ తీసుకురా, టాబ్లెట్ వేసుకుంటాను. ఏంటి రామారావు? మీరేమంటారు? కన్ఫర్మ్ గా ఇటు చెప్పలేకపోతున్నాం రామారావు. బాగా ఆలోచించి పెద్ద పరీక్ష పెట్టి అప్పుడు డిసైడ్ చేద్దాం డైరెక్టర్ గారు. ఓకే రామారావు. అయ్యో, టాబ్లెట్ వేసుకోలేదండి. నువ్వు వాటర్కి వెళ్ళినప్పుడు వేసేసుకున్నా. తగ్గిపోతే బాగున్ను. తగ్గిపోతుందిలే. సరే రామారావు, రెస్ట్ తీసుకో. మేం వెళ్తాం. రాత్రికి శివపురం వెళ్ళాలి. దేనికి భయ్యా? మన దుర్గా ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మగారు చనిపోయారు రామారావు. చూడ్డానికి వెళ్ళాం. రోజుకొకరు 10 రోజులు చనిపోతూనే ఉన్నారు. మా ఊరిని దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. ఇంకా ఇక్కడే ఉంటే మేము పోతామనే ఊరొదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు ఈ దయ్యాల కథేంటో మేం తెలుస్తాం. ఓ, అందుకు వెళ్తున్నారా? నిజమేంటో నిరూపించండి. వాళ్ళలో ధైర్యాన్ని నింపండి. అలాగే రామారావు, మేము వస్తాము. వస్తాం శృతి. ఈ కాలంలో దయ్యాలేంటి పాపం. ఇంకెలారా శృతిని చంపాలి? అరిస్తే దొరికిపోతాం. సార్, రే, ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉందిరా. శృతి మేడం కూడా ఉంది సార్. అరవింద్ అక్షర ఉండగా ఎలా చంపాలని చూస్తున్నాం. రే, బుద్ధిని వాడంట్రా. ఇద్దరిద్దరుగా విడిపోయి ఎటు దయ్యాలు వస్తున్నాయో తెలియకుండా అక్షర అరవింద్ని డైవర్ట్ చేయండి.
శృతిని లేపేయండి. ఈ రోజు ఈ ఊర్లో పీనుగ లేవాలి, లేదంటే మనం ఇంత చేసి ప్రయోజనం ఉండదు. ఆ భయం పోతుంది. ప్లాన్ చెప్పారు కదా, భయం రెట్టింపవుతుంది. ఫినిష్ చేసి ఫోన్ చేయి. ఓకే సార్. ఏమండి, ఒకసారి ఫోన్ ఇవ్వరా, రామారావుకి చెప్దాం. రామారావు ఫోన్ పనిచేయట్లేదు. కనీసం వాళ్ళ పేరెంట్స్ నెంబర్ కూడా లేదు కదా. కనకం గారికి చెప్దాం. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. డాక్టర్, ఎలా ఉంది? పదునైన ఆయుధంతోనే పొడిచినట్టున్నారు. బ్లడ్ చాలా లాస్ అయింది. ట్రీట్మెంట్ కూడా వారి శరీరం సహకరించట్లేదు. ఛాన్సెస్ 50-50 మేడం. T50 మేడం. T50 మేడం. తను బతకాలి డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేడం. పదునైన ఆయుధంతో అంటే దెయ్యాలు ఎలా అవుతాయి అక్షర? మనం అనుమానిస్తున్నట్టు అక్కడ ఏదో జరుగుతోంది. అవునండి, కానీ శృతి బలి కాకూడదండి. తను
బతికితేనే ఎవరిని చూసిందో ఏంటో అని మనకు తెలుస్తుంది. రామారావు వస్తున్నాడు శృతి. ఏంటలా ఉందా? పెయిన్గా ఉందా? శృతి, నా మనసులో ఉన్న బాధే ఎక్కువ నొప్పిగా ఉంది అక్షర. ఇప్పటికైనా ఆయనకి నా మీద నమ్మకం కలిగిందా? అనుమానంతో వస్తున్నారా అన్న పెయిన్గా ఉంది. బాధపడకు శృతి, నిన్ను నమ్మే వస్తున్నాడు. ఏమండి? శృతి, ఏమండి? నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు. ఏడవకు శృతి. అసలు నేను చనిపోయినా బాగుండేదండి. నేను చేసిన పాపాలకు నా చావు ప్రాయశ్చిత్తంగా ఉండేది. అవే మాటలు శృతి. ఇలాగే బాధపడుతుంది రామారావు. తనకి నీ ఆదరణ, ప్రేమ కావాలి. ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన ప్రాణం మీదికి తెచ్చుకుంది. తననింకా నీ ప్రాణంగా చూసుకోవాలి. తప్పకుండా డైరెక్టర్ గారు. మీ అందరి ఆదరాభిమానాల్ని పొందాలని అనుకుంటున్నాను. దేవుడే నా ప్రాణాల్ని నిలబెట్టాడు. నా జీవితానికి ఇది చాలండి. చాలు. సరే సరే. డాక్టర్ గారు ఏమంటున్నారు భయ్యా? ఇంటికి తీసుకెళ్ళమన్నారు రామారావు. తీసుకెళ్తాను. బాగా రెస్ట్ తీసుకో శృతి. నాకు పునర్జన్మనిచ్చారు. మీ మేలు నేను జన్మలో మర్చిపోలేను. శృతి, అంతా ఆ దేవుడి దయ. మాదే ఉంది. మీరు బాగుండడమే మాకు కావాలి. జాగ్రత్తగా చూసుకో రామారావు. మేం వెళ్ళొస్తాం. రామారావు, మెడిసిన్స్ తీసుకొస్తారో తీసుకుని వెళ్ళండి. పదక్షర. పడుకో శృతి, వచ్చాక వెళ్దాం. నువ్వు రెస్ట్ తీసుకో, ఇప్పుడే వస్తాను. టాబ్లెట్ తీసుకో. డాక్టర్ గారు ఫ్రూట్స్ పెట్టమన్నారు. ఇప్పుడేం వద్దండి. తినాలి శృతి, త్వరగా రికవర్ అవ్వద్దు. నీ స్థానము, నీ స్థాయి నా కాళ్ల దగ్గరేరా. ఇన్ని రోజులు దీనికోసమే నేనన్నీ చేశాను. ఇక నా ఆస్తి కూడా నా చేతికొచ్చేస్తే పగలే నీకు చుక్కలు చూపిస్తాను. ఏం శృతి అలా చూస్తున్నావు? నీకెంత కష్టం వచ్చిందో అని, నా కోసం ఎంత కష్టపడుతున్నారో అని నాకు బాధగా ఉందండి. అసలు అక్షర వాళ్ళు నన్ను చూడకుండా ఉండుంటే బాగుండేది. అక్కడే నేను పోయి ఉంటే బాగుండేది. శృతి,
అలా మాట్లాడదని చెప్పానా? నేను నీకు సేవలు చేయడంలో తప్పే ఉంది. అన్ని తప్పులు చేసిన నాకు మీరు చేయడం తప్పు కాదా అండి? ముమ్మాటికి కాదు. మనిషి అన్నాక తప్పులు చేస్తారు శృతి. ఆ తప్పులు తెలుసుకోకపోతే తప్పు. నువ్వు తెలుసుకున్నావు, మారావు. మారి నీకు సేవలు చేయడంలో తప్పే లేదు. మీ మనసు ఎంత మంచిదో. నిజంగా మీరు దేవుడండి. శృతి, ఉండేది కాస్త జీవితం. దాన్ని ఒకరికి హాని కలిగించకుండా హాయిగా బతికితే బాగుంటుంది కదా. చూడు, ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంది కదా. చాలా. ఇంతే. నీ మనసు కల్మషం లేనిదైనప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. చూస్తావుగా. ఇంకా ఆనందంగా ఉంటావు. ఉంటా. మళ్ళీ ఏంటి శృతి? ఏమీ లేదండి. అక్షర చెప్పిందని మీరు నన్ను నమ్ముతున్నారా? డైరెక్టర్ గారు చెప్పారని కాదు. నిన్న పెట్టిన 10 కోట్లు తీసుకుంటావు అనుకున్నాను. నువ్వు తీసుకోలేదుగా. అప్పుడు నువ్వు నిజంగానే మారిపోయావన్న నమ్మకం కలిగింది. ఓహో, టెస్టింగ్ కోసం పెట్టారా? నాకు ఆశ లేదు కాబట్టి సరిపోయింది. ఎస్, అదే నిన్ను పాస్ చేయించింది. నీ మీద పూర్తి నమ్మకాన్ని రప్పించింది. ఇంకా నిన్నెప్పుడూ అనుమానించను. నెక్స్ట్ ట్విస్ట్ చూడు. నీ గుండె ఆగుతుంది. వెళ్ళకూడదంటే మా డబ్బులు మాకిచ్చేయి. భగవంతుడా, నేనెక్కడి నుంచి తీసుకురానండి? ముదిరేస్తుంటానా? ఎక్కడి నుంచి తాను అన్నప్పుడు ఎందుకు తీసుకురావే? చూడండి, నా కోపం తెప్పించుకోండి. కలిసినప్పుడు పూసుకొని తిరిగారుగా. ఇప్పుడు నన్నానికి మనసులా వస్తుంది. నువ్వు అప్పుడు శృతిని తిట్టినోడివే కదా. ఇప్పుడు మాకెలా చెప్తావు? ఆహా, అసలు శృతి మీ దగ్గర డబ్బులు తీసుకుంది అన్నాయికి సాక్ష్యం ఏంటి? లేకుండా ఎందుకు వస్తాం రామారావు? మా దగ్గర 30 కోట్లు తీసుకున్నట్టు శృతి రాసి సంతకం చేసిన నోటిది. చాలా మేం మరీ నువ్వు అనుకునేంత వెర్రి పప్పలమేం కాదయ్యా. ఏవయ్యా, సాక్ష్యం అడిగావుగా, చూపించావు. ఇప్పుడేం చెప్తావో చెప్పు. ఆయనేం చెప్తారండి? తీసుకున్నానని నేనే చెప్తున్నాను కదా. చెప్తే సరిపోద్దా? ఇవ్వద్దా? సిగ్గు శరం ఉంటే ఇలా చెయ్యవు. దీంతో ఏంటే? పోలీస్ స్టేషన్ కి లాక్కురండి. భూపతి, అరవకు. నాకు గొంతుంది. నేను నీకంటే గట్టిగా అరవగలను. సాక్ష్యం అడిగావు, చూపించాను, అయిపోయింది. ఇక నువ్వు కామవు. లాక్కురావే జాను. భూపతి, ఇలా ఇంటి మీదకి మనుషులతో వచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే లోపలికి రండి, మాట్లాడుకుందాం. ఏంటి లోపల మాట్లాడేది? ఇంతవరకు వచ్చాక ఇంకా అలాంటివి ఏముండవు. స్టేషన్ కి తీసుకెళ్లాలా, కేసు పెట్టాలా, కోర్టుకి ఇడ్చాలా, అంతే. వద్దు భూపతి గారు, మారిపోయిన నన్ను మళ్ళీ అదే ఊబిలోకి లాక్కండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీ డబ్బులు ఎలా అయినా సరే నేను తిరిగిస్తానండి భూపతి గారు. నిలవడానికే నీడలేదు. ఒక అనాథలా అయిపోయిన దానివి నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరున్నారని నమ్మాలి? ఎలా ఇస్తావని నమ్మాలి? అసలు నీకెవరున్నారే? నేనున్నా. ఏమండి? ఎస్, నీకు ఇప్పుడు పూర్వ వైభవం వచ్చేసింది. నిన్నెవరైనా అంటే చెప్పు తెగేలా కొట్టు. తీసుకో శృతి. మిమ్మల్ని చూస్తుంటే శృతి, ముందు వాళ్ళ మొహాన కొట్టు. ఇవ్వండి శృతమ్మా. టోను మారిపోయింది. ఇప్పుడు మీకు నమ్మకం వచ్చిందా?
మరి 30 కోట్లమ్మా. మీరైనా అలానే ప్రవర్తిస్తారు కదా. నేను మారిపోయాను. మీలా నేను మాట్లాడనండి. వెళ్ళండి. తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఫోన్ చేస్తాను. మీ డబ్బులు మీకిస్తాను. సరే పద జాను. వస్తావమ్మా. వెళ్ళేది నేను కాదు, నువ్వు. శృతి, ఎస్, నువ్వే రామారావు. పో. ఏం చూస్తున్నావు శృతి? చెయ్యాల్సిందే చేశాను రామారావు. అర్థం కాలేదా? చనిపోయినట్టు డ్రామా ఆడి నన్ను మోసం చేసి నా ఆస్తి రాయించుకొని నా డబ్బుతో నువ్వే ఎంజాయ్ చేస్తూ నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టావు. నా శత్రువులతో చేతులు కలిపి నాకు చుక్కలు చూపించి నన్ను నువ్వు రోడ్డుకి ఈడుస్తావా? ఇప్పుడు నీ గతి అదే. శభాష్ శృతమ్మా, శభాష్. చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవా అని బాగా బుద్ధి చెప్పావు. నీ నటనా కౌశల్యంతో నువ్వు అనుకున్నది సాధించావు. మమ్మల్ని అందులో భాగస్వాముల్ని చేశావు. పరమానందంగా ఉందమ్మాయి మీ అమ్మతోడు. అంటే ఇదంతా నాటకమా? అవును రామారావు, భలేగా కనిపెట్టేశావే. బట్ టూ లేట్. మా ప్లాన్ లో మొదట బకరా అయింది నువ్వే రామారావు. దానికి ప్రూఫ్ ఆస్తంతా శృతి పేరు మీద నువ్వు రాసివ్వడమే. దానికోసమే శృతి మంచిగా మారింది. సారీ మారినట్టు నటించింది. మరి ఇలాంటి వాళ్ళకి నిజంగా నేను సేవలు చేస్తానా? Damn it. ఇప్పుడు ఈ బ్యాచ్ ఒక్కొక్కళ్ళ పని చెప్తాను. నన్ను ఎంత హింస పెట్టారు అంతకు 10 పెట్టి నా కసి కోపం చల్లార్చుకుంటాను. ఇక మీ అందరికీ చుక్కలే. శృతి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇంకొకసారి ఆలోచించుకో. లేక సామాన్లన్నీ బయట వేయించి నేను చెప్పింది చేస్తారా? మీకు న్యాయం ధర్మం అక్కర్లేదా అండి? ఆ న్యాయం ధర్మం ఆయనకి 5 కోట్లు ఇవ్వవు కదక్షరా. అంటే పిల్లలతో అందరూ రోడ్లు పడాలా? ఇలాంటి సెంటిమెంట్ సీన్స్ నాకు చెప్పకండి. అందులో రక్తి కట్టించిన దాన్ని మీ అందర్నీ నమ్మించడానికి ఎన్ని చేశాను. నా రక్తాన్ని ధారపోసి నమ్మించాను. పాపం చావు బతుకుల వరకు వెళ్ళింది అంటే మారింది అనుకున్నారే. దట్ ఈజ్ శృతి. సో నేనిలాంటి వాటికి కరగను. ఏమండి, 25 కోట్లు సింగిల్ పేమెంట్ వద్దా? అరవింద్ గారు, అది ఓనర్ గారు ఇంకా ఏంటండి వాళ్ళని బతులాడుతున్నారు? ఇల్లు మీది పొమ్మని చెప్పకుండా ఇంకా వెళ్ళిపోయి ఉంటారు అనుకున్నాను. వెళ్ళలేదా శృతమ్మా? రే, దొంగలు చేరి ఊరు పంచుకున్నట్టు బానే తగలడ్డారు.
మేము ఎవరి సొమ్మును కాజేయలేదక్కాయ్, తెలివినే పెట్టుబడిగా పెట్టి తీసుకున్నాము. ఆ అతి తెలివి తాలూకా ఫలితము అనుభవిస్తారు. మాతో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తూ కూడా ప్రగల్భాలు పలుకుతున్నావా అక్షర? మీ అమ్మతోడు ఇది ఒక గెలుపేనా? అబ్బా ఏమన్నా అనుకో, మాతో ఛాలెంజ్ చేసి గెలిచేస్తానని విర్రవీగుతున్న నీకు అదంత సులభం కాదని చెప్పడానికి ఇదొక శాంపుల్ మాత్రమే. మమ్మల్నే పాతాళానికి తొక్కి మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతారా? ఇప్పుడు ఈ ఇల్లే ఖాళీ చేసి రోడ్డును నిలబడాలి. అది మా రేంజ్. మాకు వేరే ఇల్లు దొరకదనారా? ఆ కొంతసేపైనా రోడ్డు మీద నిలబెట్టాము అన్న సంతోషం ఉంటుంది కదా. అదే అనుకుంటా, మరొకసారి చూసుకో. ఎస్ సేటే, మీరందరూ కూడా వినండి. ఆ సేట్జీ ఎక్కడ జీ? మీకు చెప్పిన చోటే. డబ్బుతో వస్తున్నారా? ఏంటి వచ్చేది? నకిలీ పత్రాలు ఇచ్చి కోట్లు కావాలా? మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నారు సేట్ గారు? అవి డూప్లికేట్వి. డూప్లికేట్ వా? మీరు సరిగ్గా చెక్ చేశారా? చెక్ చేయకుండా కోట్లు ఇస్తామా? ఇప్పుడు డబ్బులు రావా? నాలుక గీసుకోవడానికి బద్ద కూడా రాదు. వచ్చి తీసుకుపోండి. సేట్ గారు ఇప్పుడు కూయవే కోయిలా 25 కోట్లిచ్చి దీన్ని కొనేస్తావా? 5 కోట్లైనా ఎక్స్ట్రా ఇస్తావా? 30 అయినా యూ జస్ట్ డోంట్ కేరా? 30 అయినా ఇస్తాను. ఐ డోంట్ కేర్. ఇప్పుడు మేము ఈ ఇంటిని ఖాళీ చేయాల్సిందేనా శృతి? చెప్పవే మై డియర్ డెవిల్. మరి ఈ ట్విస్ట్ ఎలా ఉంది? అర్థం కాలా. పిచ్చిదానా, సంతకాలు పెట్టించాలన్న ఆత్రంలో అవి ఏం పత్రాలు కూడా చూసుకోవే. అంటే సేట్ చెప్పాక కూడా ఇంకా డౌట్ ఏంటే? అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్. ఎంతో పగడుబందిగా ప్లాన్ చేసి కూడా మన ఫ్లాపులకే అమ్మ బాబులాగా ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిందిగా మీ అమ్మతోడు. అవునే చాను, శృతి వీర లెవెల్లో నటించేసి నమ్మించేసిందని మురిసిపోయామే గాని వాళ్ళు నమ్మినట్టు నటించారని చెప్పి ఊహించలేక బోల్తా పడ్డాం. అది తెలియక కత్తిపోటు కూడా పొడిపించుకున్నానే. అబ్బో, నీ వెన్ను పొట్టు తెలిసిన వాళ్ళు నమ్మారని ఎలా అనుకున్నావమ్మా? పైగా నిన్ను నమ్మకానికే అమ్మా అనుకుంటున్నారని ఈయనకొచ్చి చెప్తావా? ఇప్పుడు బొమ్మ బాగా కనపడింది కదా. మీరొకళ్ళు అయిన గాయానికి మందేయకుండా కారం చల్లుతున్నారేంటి? ఏంటమ్మా ఇంకా వేసేది? 30 కోట్లిచ్చి నిండా మునిగిపోయాం. ఇంకా సరిపోలేదా? ఇంకా వస్తాయనుకున్నాం. నిన్ను నమ్ముకుంటే చెప్ప కూడా రాదని తేలిపోయింది. కరెక్టే. ఇంతోటి దానికి రిచ్చు కారిచ్చి మనమే పంపించాం.
అయిన క్షవరానికి దానికో రెంటు బొక్క. ఏదో ఒకటి చేద్దాంలేండి భూపతి గారు. అబ్బా చాలు తల్లి చాలు. ఇంతకు మించి నువ్వు చేయటానికి కూడా ఏమీ లేదు. నీ నీడను కూడా ఈ జన్మలో వాళ్ళెవరూ నమ్మరని మాకైతే తెలిసిపోయింది. ఇంకా నువ్వు చేయగలిగింది ఒకే ఒకటి, ఒక బొచ్చ కొనుక్కొని ₹1 ధర్మం వేయండమ్మని అడుక్కు తినడమే. అలా అంటారేంటి జాను గారు? నన్ను ఇలాగే వదిలేస్తారా? మీరు ఆదుకోరా? ఆహా, ఈ మాట కల్లో కూడా అనుకోకమ్మా. చెప్పిందిగా, కావాలంటే ఓ 100 వేస్తాను, బొచ్చ కొనుక్కో. అసలు మనకన్నిటికీ అడ్డు తగిలేది ఆ అక్షరనేరా. తననే లేపేశారనుకో, మనకిక ఏ అడ్డు ఉండదు. ఈ దెబ్బకు ఊరు కూడా క్లియర్ అవుతుంది. చాకు లాంటి మనుషుల్ని పెట్టి లేపే. అయితే పక్కూరు నుంచి మనుషుల్ని తెప్పించుకుంటాను సార్. మీ ఇష్టం. నాకు ఈ రోజు ఆ అక్షర చావాలి అంతే. శృతిని చావకుండా పొడిచారు, అక్షరని చచ్చేలా పొడవండ్రా. చచ్చిందనే కబురు మాత్రమే మీరు వింటారు సార్. గుడ్. రేయ్, ఎందుకన్నా మంచిది, ఆ పరిసర ప్రాంతాల నుంచి నాకు ఫోన్ చేయకు. ఇదయ్యే వరకు ఫోన్ వాడకు. డైరెక్ట్ గా వచ్చి చావు కబురు తీపిగా చెప్పు. లైవ్ లో వింటే అదో ఆనందం రా. అలాగే సార్. అక్షర, నీ చావు శివపురంలో రాసిపెట్టుందా? నా ఏకైక శత్రువు చావు ఈరోజు చావు. అనే ఒకసారి ఇలారా. ఏంటి దుర్గా? కలెక్టర్నే చంపాలి సార్. పక్కూరు నుంచి మనుషులు తెప్పించుకుంటాను సార్. ఇదన్నయ్య, మనం అనుకుంటున్నట్టు వాళ్ళు దయ్యాలు కాదు, మనుషులే. ఈ రోజు వదిలి టార్గెట్ చేశారు. తెలిసింది కదా, ఆ అసలు రంగులు తెలిసేలా చేద్దాం. ఎలా అక్షర? నేనే కదండి వాళ్ళకి టార్గెట్. ఎరలా నేనే కనబడతాను. మీరేం చేస్తారంటే, వీడెక్కడికి వెళ్ళాడు కనిపించట్లేదు. మనం వెనకే వస్తుంటే మన కోసం వెతుకుతుంది. ఒక్కతే ఏం చేస్తుందిరా? ఏం చేస్తుందో తెలిసా కదరా తెలిసేది. మొగుడు కనిపించట్లేదేంట్రా? నీకు ఎముడై వేటాడుతున్నాడు రా. ఒక్కతే భలే చిక్కింది. నువ్వొక్కడివే మిగిలావురా. రేయ్, ఈ అవకాశాన్ని వదలకూడదు. ఒకేసారి అందరూ వెళ్ళి ఎదురుగా నిలబడండి. భయపడి చేస్తుంది. నేను పొడిచేస్తా. మాట్లాడరేంట్రా? వెనక్కి తిరిగి చూడరా. అంటే అందరిని చంపేశావా? ఓన్లీ 1 వికెట్. అంటే ఇది మీ ప్లానా? ప్లానేరా. చంపు. ఎవ్వరూ భయపడక్కర్లేదు.
ఇవి దయ్యాలు కాదు, మనుషులే. దుర్గా, ఒరే గిరిగా నువ్వా? మీ ఊరి వాడి. చెప్పండి భూపతి, శివపురం జనాల్ని ఖాళీ చేసే పని పూర్తయిందా? మీరు టీవీలో చూడలేదా కనకం గారు? లేదు భూపతి, ఊరు మొత్తం ఖాళీ అయిపోయిందని టీవీలో చూపించారా? అక్షరని ఏమీ చేయలేకపోతున్న నాకు ఈ పనన్నా చేసి ఊరట కలిగించారు. గుడ్ జాబ్. ఆ జాబ్ అయితే గుడ్ గానే చేశాం కనకం గారు. ఏమైంది? అసలేం జరిగిందంటే, దయ్యాల్లా మనుషుల్ని పెట్టి రోజుకొకళ్ళని చంపుతూ ఇక ఊరు విడిచి అందరూ వెళ్లిపోయేలా భయభ్రాంతులకు గురి చేశా. చివరికి అక్షర, అరవింద్ ఎంటర్ అయి వాళ్ళని పట్టేసి పోలీసులకు అప్పగించి ప్లాన్ అంతా పాడు చేసింది కనకం గారు. ఏం మాట్లాడుతున్నావు భూపతి? అంత పెద్ద డీల్ని నిన్ను నమ్మిస్తే డైరెక్ట్ గా రంగంలోకి నువ్వు దిక్కుండా తెలివి తక్కువ దద్దమ్మల్ని పంపి నన్నిరికిస్తావా? ఇదేనా నీ పనితనం? దీనికేనా ఏదైనా చేసేస్తాను చెప్పండి అని ఆ రోజు అంత ప్రగల్భాలు పలికావు? కాస్త చెప్పేది వినండి కనకం గారు. దగ్గరుండే చేయిస్తున్నా, కానీ అక్షర్ వచ్చాకే దూరంగా ఉన్నా. అసలు అక్షరనే లేపేయండి, మనకు దాని పీడ విరగడైపోతుంది. దానికి ఇలా దొరికిపోతారనుకోలేదు. ఎన్నన్నా చెప్పు, దిస్ ఇస్ నాట్ రైట్ భూపతి. వాళ్ళకిప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? ఈ 200 కోట్లది చేస్తే నెక్స్ట్ 2000 కోట్లది ఇస్తామన్నారు. ఇప్పుడు ఇంకేమిస్తారు? 2000? చెడగొట్టడమే కాకుండా మనుషులు వేరే దొరికారంటున్నా? వాళ్ళు నా పేరు చెప్తే ఏంటి పరిస్థితి? లేదు మేడం, వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చా. ఎవ్వరి పేరు చెప్పరు. అసలు ఎవరు వాళ్ళు? ఆ శివపురం వాళ్లే. భూపతి, మీరేం కంగారు పడకండి మేడం. ఊరోళ్లే అయినా బాగా టెర్రరిస్టులకి ఇచ్చేంత ట్రైనింగ్ ఇచ్చాం. గొంతైనా కోసుకుంటారు కానీ మీ పేరు మాత్రం చెప్పరు. మీ అమ్మ తోడు. నాకేం అర్థం కావట్లేదు. వచ్చే కోట్లు పోగొట్టారు, టెన్షన్ పెట్టారు. మీరు టెన్షన్ పడకండి. లేదు అయిపోయిందని చెప్పి నెక్స్ట్ డీల్ మాట్లాడేయండి. అన్నా, ఏంటి అర్జెంట్ గా రమ్మన్నా? నాకు సాయం చేయాలి దుర్గా. మన రెస్టారెంట్లో టేస్ట్కి వంక పెట్టేది లేదు గాని ఈ మధ్య బిజినెస్ కొంచెం తగ్గుతుందిరా. అలానే వదిలేస్తే పూర్తిగా తగ్గిపోతుందేమో అని భయమేస్తోంది. అందుకే అంతవరకు వెళ్ళకూడదనే మన రెస్టారెంట్ ని అందరికీ తెలిసేలా బాగా పబ్లిసిటీ చేయాలని ప్లాన్ చేశాను. ఓహో, ముందు జాగ్రత్త అన్నా. నేనేం చేయాలో చెప్పానా? చేసేస్తాను. తెలిసిన వాళ్ళందరికి చెప్పానా? తెలియని వాళ్ళకు కూడా తెలియాలంటే వీటిని అంటించాలరా. బుజ్జమ్మ రెస్టారెంట్ ఇచ్చట రుచికరమైన శాకాహార భోజనం లభించును. నాణ్యమైన కమ్మని విందు భోజనం. మ్యాటర్ కూడా క్యాచ్గా ఉందనే. వర్కౌట్ అవుతుంది. అవ్వాలనేరా ఈ ప్రయత్నం. మెయిన్ ఏరియాలు అనే కాకుండా అన్ని చోట్ల ఇళ్ల దగ్గర కూడా ఇవి కనబడాలరా. నేను చూసుకుంటా అన్నయ్య, అన్ని చోట్ల అంటించేస్తా. నీకేం పనిలేదుగా? ఉంటే మాత్రం మా ఊరిని మమ్మల్ని అడుగడుగునా కాపాడుతున్న మీకు ఈ మాత్రం చేయలేనా అన్నా? అన్ని ప్రాణాలను రక్షించిన మీకు నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్నయ్య. తెలుసురా, నువ్వు మా కోసం ఏదైనా చేస్తావు. దీంతో మళ్ళీ వ్యాపారం
ఊపందుకోవాలి దుర్గా. మన ఎదుగుదల పెరగాలరా. అమ్మకి పూర్వ వైభవం త్వరగా తీసుకురావాలి. అదే లక్ష్యం. తప్పకుండా జరుగుతుందన్నయ్య. మంచికే ప్రకృతి సహకరిస్తుంది. ఆ నమ్మకమేరా. మన ఆటో కూడా ఒకటి అంటించి దుర్గమ్మని వేడుకుని మొదలు పెట్టేద్దాం. ఓకేనా? దుర్గమ్మ, మా కష్టానికి ప్రతిఫలాన్ని అందించమ్మా. ఈ ప్రయత్నం సఫలమయ్యేలా దీవించు. ఇలానే అన్ని చోట్ల అంటించాలరా. తప్పకుండా అన్నయ్య. అన్నా అర్జెంట్ గా బెన్ సర్కిల్కి వెళ్ళాలి, వస్తావా అన్నా? అది వెళ్ళన్నా. అర్జెంట్ అంటున్నారుగా, నేను అంటిస్తాలే. నువ్వు ఒక్కడివే ఎలారా? నీ తమ్మున్నానయ్య, హనుమంతుల్లాగా చేయనా? నువ్వు వెళ్ళి ఏ బేరము ఏ రూపాయి పోనివ్వకు. వెళ్ళనయ్య. మీరెక్కండి భయ్యా. కరువులో ముంచిందిగా, వచ్చే 100 కోట్లకు గండి కొట్టింది. ముందు అక్షరని ఏదో ఒకటి చేసి ఆ పదవి ఓడగొడితే కాని నేనేం చేయలేను. ఏయ్ కారాపు. థ్యాంక్స్ మేడం. భలేవారే. ఇంకెవరైనా వస్తున్నారా? వస్తున్నారు మేడం. సరే, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అలాగే మేడం. ఏయ్ ఫాలో చెయ్. ఆపు. ఎక్కండి. వద్దులే అమ్మా, మేము వెళ్తాం. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను, ఎక్కండి. ఎన్ని కథలో ఎన్నెన్ని వ్యధలో ఈ నేల తల్లి తడి కన్నులలో. తన చెంప తుడిచి చేయూత నివ్వగల చేవగలదు నీ చేతులలో. ఎలా దొరుకుతావా అనుకున్నా. దొరికావక్షరా. గవర్నమెంట్ వెహికల్ ని పేరు కోసం నీ పర్సనల్ కి వాడుకుంటావా? లైవ్ రన్ అవుతుంది. నేను చెప్పేది వాస్తవమే. పార్టీ చేస్తుంది. చాలా పెండింగ్ పనులు ఉండడం వల్ల మేబీ కొంచెం టైం పడుతుందేమో. మీరు తీసుకున్నది ఇవ్వడానికా? నేను తీసుకోలేదు. వెళ్ళింది మీ అకౌంట్ లోకి. ఎవరన్నా ఫ్రాడ్ చేసి ఉండొచ్చు. అదెలా? నా పరువు తీయద్దు. దోచుకున్న వాళ్ళకి పరువు ఉండదు. నేను ఏ తప్పు చెయ్యని ఆణిముత్యాన్ని అని మీరే చెప్పుకోవాలి. అక్షర కాదా? మరి మీరంతా ఆణిముత్యమైతే పదవి నుంచి ఎందుకు తీసేస్తారు? చెప్పండి. జనాలు చూస్తున్నారు, తెలుసుకుంటారు. తెలిసిందేగా మేడం, మిమ్మల్నే చంపాలని చూశారనేగా. అదే మేము టీవీలో చూసాం. చెప్పండి. నేనంటే పడక నన్ను ఇరికించారు. ఎవరు? చెప్పండి. త్వరలోనే అన్నీ బయటపడతాయి. ఇది తప్పించుకోవడానికి మీరు సింపుల్ గా చెప్పే సమాధానం. బయటపడ్డప్పుడు తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పేదేంటి? ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఈ బస్తీకి శాంక్షన్ అయ్యింది. త్వరలోనే అయ్యేలా చేయిస్తాను. హాయ్ అక్క. మీకోసమే ఇంటికి వెళ్ళాను. బయటికి వెళ్లారని సెక్యూరిటీ చెప్పాడు. నీకోసమే వచ్చాం అక్క. అత్తయ్య గారు ఆఫీస్కి వెళ్లారని చెప్తే ఇక్కడికి వచ్చాం.
వ్రతం కోసమే కదా? మర్చిపోలేదు. అసలు ఆ విషయం చెప్పడానికే మీ దగ్గరకు వచ్చాను. రేపు మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము. అదయిన తర్వాత మన ఇంట్లో కార్యం కూడా. తెలియకొచ్చావక్క. పర్లేదురా, అక్కడంతా బానే ఉంది కదా? ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేదు వదినా. మీరేం వరి అవ్వకండి. ముందు ముందు మీ అమ్మగారు నీ మనసు తెలుసుకుంటారు. ఏ సమస్య ఉండదు. రేపు కావాల్సిన కొత్త బట్టలు తీసుకోండి. అక్క వద్దక్క. అక్క దగ్గర మొహమాటం ఏంట్రా? నీ సంపాదన మొదలైనప్పుడు నాకు ఇద్దుగానిలే. తీసుకో తీసుకో. మీరిద్దరూ బాగుండాలి. నువ్వు గొప్ప స్థాయికి వస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. ఇలాగే మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరు మాకు అండగా ఉండగా ఎందుకుండమొదినా? వస్తాం. సరే వస్తాం. జాగ్రత్త. సరే అక్క, వస్తాం. సుస్మిత, రేపు మీ అమ్మగారిని కూడా సత్యనారాయణ వ్రతానికి రమ్మని చెప్పు. పిలవాలనే ఉంది గాని వద్దులే వదినా. వస్తే మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తుంది. అందుకని మనసులో ఉన్న కోరికని చంపుకుంటావా సుస్మిత? తాత్కాలికమైనవి ఆవేశాలు, కోపాలే. నిరంతరం ఉండేవి ప్రేమలు, ఆప్యాయతలే. అంటే అది మరి ఇంకేంటి? ఎంతైనా నీ కన్న తల్లి సుస్మిత. ఇప్పుడు గొడవలు పడి దూరంగా ఉండొచ్చు, కానీ రేపెప్పుడైనా ఏదైనా సమస్య వస్తే తల్లే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉండాలి కదా. నీ అమ్మగారికి నీకు దగ్గర అవ్వాలని ఉండదా చెప్పు? ఇలాంటి కార్యక్రమాలకి చెప్పడం పద్ధతి. కూతురుగా నీ బాధ్యత కూడా. మీ అమ్మగారు మా ఇంటికి రావడంలో మాకే అభ్యంతరం లేదు. నువ్వు పిలు. ఇంకా రావడం రాకపోవడం వారిష్టం. పిలిస్తేనే బెటర్. ఇలా అయినా నా కూతురు నా గురించి ఆలోచిస్తుందని ఆవిడికి నీ మీదున్న కోపం మెల్లమెల్లగా తగ్గుతుంది. అలాగే వదినా, వెళ్ళొస్తాం. సరే, కొత్త బట్టలు తీసుకుని రేపు ఇంటికి వచ్చేయండి. సరే అక్క, పద. చిన్నక్క, నీ చీర చాలా బాగుంది చిన్నక్క. అవునవును అవునవును ఎస్. నిన్న అత్తయ్య గారే కొనిచ్చారప్పు. నప్పుతాయో లేదో అనుకున్నాను. మహాలక్ష్మిలా ఉన్నావు. థ్యాంక్స్ అత్తయ్య గారు. అక్క, హాయ్. నమస్కారం బుజ్జమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. పంతులు గారు, వ్రతం దంపతులు వచ్చేసారు. మీరు రెడీయా? 2 నిమిషాలు నాయనా. అయితే మేము నూడిల్స్ చేసుకోవచ్చు. నూడిల్స్ ఏంటి? 2 నిమిషాల్లో అయిపోద్ది కదా. కామెడీయా? కాదు, అడ్వర్టైజ్మెంట్. నిన్ను సుస్మిత, మీ అమ్మగారికి చెప్పావా? ఫోన్ చేశాను వదినా, వస్తా అన్నారు. మరి ఇంకా రాలేదే? సుస్మిత పిలిచిందని మాట వరుసకన్నారేమో. ఇక్కడికి రావడమే ఇష్టం ఉండదుగా. వస్తాననైతే అందన్నయ్య, రాదేమో. అదిగో వచ్చినట్టున్నారు. సుబ్బు, సుష్మిత వెళ్ళి కూర్చోండి. వ్రతం కూడా మొదలవుతుంది. వాడేడి? ఇదేరా నీకు చివరి రోజు.
అక్షర ఫోన్. ఒక నిమిషం. తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం. ఆ వ్రతం ఇప్పుడే స్టార్ట్ అయింది శ్వేత. తీకు నాతో చూస్తే డౌట్ వస్తుంది. నువ్వు వెళ్ళిపో. విషయం కావాలా వద్దా? అబ్బా రే, నీకు అర్థం కావట్లేదు. పక్కకెళ్ళి ఉండు అంటున్నాను. వెళ్ళరా. సరే. తీరయ్య రారా, విషయం ఇవ్వు. పవర్ఫుల్లే కదా. ఇదొక రకం త్రాసుదు మేడం. దీనికి ముందే లేదు. దీనికి విరుగుడు కూడా నేనే ఇయ్యాలి. మెల్లిగా ప్రాణం పోద్దు మేడం. అదే కావాలి నాకు. నువ్వు వెళ్ళు. సుబ్బు, ఈ విషయం నీకేరా. చచ్చిపో. బాబు కంకణాలు కట్టుకోండి నాయనా. బాబు మీరు కూడా. ఓం ఐం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. కంకణ సుముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. రెండోసారి మళ్ళీ పెళ్లి చేసుకుని అదే మొదటి పెళ్లిలా ఏం మురిసిపోతున్నారు. అవునండి, మీ వారు లేరా? జనరల్ చెకప్ కి రాజేష్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. ఓ అలాగా. వీణ్ణి హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లక ముందే పోతాళ్లే. నాయనా అందరూ శ్రద్ధగా వినండి. ఈ సత్యనారాయణ వ్రతం అన్నది బహు పుణ్యమైన కార్యం. మీ ఇంట్లో సకల శుభాలకి సుఖాలకి ఈ వ్రతం మంచిది నాయనా. పూర్వకాలంలో విప్రగతుడనే ఒక బ్రాహ్మణుడు క్లియర్. ప్రేమగా పిలిస్తే ఇలా కూతురు మాంగళ్యాన్ని తెంచేద్దామనుకున్నారే. ఇప్పుడు నేను మీకు అసలైన ట్విస్ట్ చెప్పనా? ఆ విషయం తీర్థం తాగింది మీరే.
మంచిదే ఇచ్చాను. నేను నీ బొట్టు మార్చేశాను కదా. ఆ మూడోది అదే శృతి. నీ చేతులతోనే ఇచ్చేసావు. చెమటలు పడుతున్నాయా? ఆ పవర్ నాకన్నా మాట్లాడుకున్నా నీకే ఎక్కువ తెలుసు. మరి ఏమవుతారో? ఇదొక రకం త్రాసుదు మేడం. దీనికి ముందే లేదు. మెల్లిగా ప్రాణం పోతుంది మేడం. ఒసే శృతి, ఎంత పని చేసావే? అది సుబ్బుకిస్తే మంచి పని చేసినట. తర్వాత తిడదు గాని ముందు నన్ను కాపాడండి. సుష్మిత, నువ్వైనా నన్ను కాపాడు. నా భర్తను చంపి నన్ను విధవరాల్ని చేద్దామనుకున్నావు. నిన్ను కాపాడాలా? అసలు నువ్వు ఒక తల్లివేనా? చూసారా, కన్న కూతురే మిమ్మల్ని చీకొట్టిందంటే అర్థం అవుతుందా? మీ నీచ బుద్ధి ఎలా ఉందో. ఒసే, నువ్వైనా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళవే. చచ్చేలా ఉన్నాను. కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. కుదరదుగా. దీనికి మందు లేదంట. విరుగుడు వీరయ్యే ఇవ్వాలని నీకు చెప్పాడుగా శృతి. దాన్ని నేను విన్నాను. దీనికి ముందే లేదు. దీనికి విరుగుడు కూడా నేనే ఇయ్యాలి. అవునత్తయ్య, అవును. అవునని ఉంటావేంటే? వాడు ఎక్కడున్నాడో పిలిపించు. అది కష్టం కదా. లాస్ట్ లో మీకు చెప్పని మ్యూట్ లో వీరయ్యతో మాట్లాడింది అదే. ఏం మాట్లాడావు అక్షర? ఎక్కడికి పంపించావో చెప్పు ప్లీజ్. ప్లీజ్ చెప్పు. ఒక ప్రాణాన్ని చంపుతావా? చెప్పు అక్షర, ప్లీజ్. జాలేస్తుంది. సర్లేండి, చెప్తా. విరుగుడు తీసేసుకున్నారా కనకం గారు? లేదక్షర, బస్ స్టాప్ లో వాడెక్కడ కనిపించట్లేదు. వాడి ఊరేంటో చెప్పు. మీకు బస్ స్టాప్ అని చెప్పానా? అవును. అయ్యో, మార్కెట్ దగ్గర షేర్ ఆటో ఎక్కుతానని చెప్పాడే. మార్కెట్టా? త్వరగా వెళ్ళండి. సరే రే, మార్కెట్ కంటెల్రా. ఫాస్ట్ గా వెళ్ళరా. నీకేం కాదత్తయ్య, నేను నిన్ను బ్రతికించుకుంటాను. అదేదో ముందే మార్కెట్ అని చెప్పొచ్చు కదా. అది కావాలనే చేస్తుందత్తయ్య. చేసిందంతా నువ్వే కదే. కాపాడుకుంటానత్తయ్య, నేను కాపాడుకుంటాను. నీకేం కాదు, ఏం కాదు. భయం వేస్తుంది శృతి. కళ్ళు కూడా మూతలు పడిపోతున్నాయి. అత్తయ్య లేవండి, నేను నిన్ను కాపాడుకుంటా. అత్తయ్య, అత్తయ్య లే అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య కళ్ళు మూయకు అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య త్వరగా త్వరగా పోనీ. అత్తయ్య, అత్తయ్య వచ్చేసింది. అత్తయ్య మీరు కారులోనే ఉండండి, నేను వెళ్ళి తెస్తాను. మీరు తెచ్చేపాటికే నేను పోతానేమో. నేను వస్తాను. వాడు కనపడగానే విరుగుడు లాక్కొని నోట్లో పోసుకుంటా. అలాగే అత్తయ్య. కానీ మీరు రాలేరు అత్తయ్య. వద్దు, మీరుండండి, నేను తీసుకొస్తాను అత్తయ్య. సరేనా? మీరుండండి. తొందరగా వెళ్ళవే. వెళ్ళు శృతి, వెళ్ళు. వెతకవే, వెతుకు.
అత్తయ్య అత్తయ్య వాడు లేడు అత్తయ్య, వాడు ఎక్కడా లేడు. వాడు అసలు ఏ ఊరెళ్ళాడు కనుక్కో శృతి. నాకు చెప్పదేమో అత్తయ్య. చేసివ్వవే. ఓకే చేస్తాను, ఆగండి. మాట్లాడండి. మమ్మీ ఇంకా రాలేదేంటి? హాయ్ బుజ్జి. హాయ్ చిన్ని, నీకోసమే చూస్తున్నా. ఏంటమ్మా స్కూల్ డ్రెస్ వేసుకోలేదు? ఈ రోజు స్కూల్ లేదా? లేదత్తయ్య గారు, ఈ రోజు పిల్లలందరినీ స్కూల్ వాళ్ళు పిక్నిక్ కి తీసుకెళ్తున్నారు. ఓ అయితే ఈ రోజు చిన్నమ్మ బుజ్జమ్మకి ఎంజాయ్ డే అన్నమాట. ఎస్ కాశీ తాత. బాగా ఆడుకోండి. ఓకే అరవింద్ అన్న. ఓకే నాన్న. పర్మిషన్ ఇచ్చేసాం కదా అని దెబ్బలు తగిలించుకునేలా ఆడకండి. కేర్ఫుల్, ఓకేనా? ఓకే ఓకే. ఉండండి, అమ్మవారి కుంకుమ పెడతాను. అలాగే ఉండు బుజ్జమ్మ. ఏమైందమ్మా? బొట్టు పెట్టావుగా, నీ బ్లెస్సింగ్స్ గా నాకు కిస్ పెట్టవా? నా బుజ్జి తల్లి. మమ్మల్ని డ్రాప్ చేసేది ఎవరు? అది సర్లే కానీ బ్లెస్సింగ్స్ గా కిస్ మీ నానమ్మ గారే ఇవ్వాలా? మేమొద్దన్నమాట. నేను అలిగాను.